వెల్కమ్ టు ఏపీ విజయ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బస్సు ఆపలేదని బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన. ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ముస్లిం సోదరీమణులకు బక్రీద్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ. పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000 రూపాయల పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి పాఠశాలలో అక్రమంగా నిల్వహించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను గుర్తించిన ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. ధనార్జయమే ధ్యేయంగా 4 రెట్లు అధికంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఫీజుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలోనే నోట్బుక్లు కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం అల్టిమేట్ జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజశేఖర్ బండి రాజశేఖర్ సార్ మీకు చేసింది ఇలా ఫ్లెక్సీ బుక్స్, టైళ్ళు, బెల్ట్లు ప్రతి ఒక్కటి బుక్కులలోనే ఉన్నాయి సార్ మొత్తం. మరి ఎవరి బాధ్యత చెప్పండి సార్, మేము వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం. ఆ బాధ్యత ఎవరు వాయిస్తారో వాళ్ళకన్నా మేము చేసుకుంటాం. సీజ్ చేయాలి గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే, గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే. We want రావాలి MBO రావాలి, చెప్పాలి సమాధానం చెప్పాలి, రావాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి గాయత్రి విద్యానికేతన్ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తారనే సమాచారంతో సంబంధించిన బుక్ స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే సంబంధించిన వాళ్ళే ఇక్కడ గాయత్రి స్కూల్లో పనిచేస్తున్న పీటీ బుక్ స్టాల్లో ఉండడం జరిగింది. సంబంధించిన ఆయన అడిగితే ఏమని చెప్పినాడే మాకు సంబంధం లేదు అని మమ్మల్ని చూసి
బుస్టర్లకు తాళం వేసుకొని పోవడం జరిగింది. బయటనేమో గాయత్రి విద్యానికేతన్ అని స్కూల్కి బోర్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ని అడిగితే నేను సంబంధించిన గాయత్రి ఎల్లంకి శ్రీనివాస్ గారికి కిరాయి వేయడం జరిగిందని సంబంధించిన చెప్పడం జరిగింది. పొద్దున్న 11 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారితో స్పందించలేదు. ఎంఈఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, ఆఖరికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, అంటే లైసెన్స్ ఉందా అని. వాళ్ళతో మున్సిపల్ కమిషనర్ వచ్చిలో దీన్ని మాకు ఏం సంబంధం లేని చూసి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, సంబంధించిన అధికారులు వచ్చి సీల్ వేసాక ఇచ్చిపెట్టడం జరగదని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడి నుంచి వెళ్తే ఈ బుక్స్ వేరే చోటుకు తరలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరగా వస్తే అంత తొందర సీల్ మంచిదని అధికారులకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఉన్నాయి. అనేక పాఠశాలలో ఇదే విధంగా జరుగుతుంది. అధికారులు వెంటనే ఇప్పటికన్నా మొద్దు నిద్ర వదిలి అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఫీజు నియంత్రణ, అంటే అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్లో పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తాల పేరుతో అడ్మిషన్ల పేరుతో 70% ఫీజును కడితేనే అడ్మిషన్ చేస్తాం, లేకపోతే చేయమని ముందే అడ్మిషన్ ఫీజులను తీసుకోవడం జరుగుతుంది. ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, అలాంటి స్కూళ్ళపై వెంటనే విద్యాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. వరంగల్ బస్టాండ్ నుండి నెక్కొండ మహబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన 2 కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమార్ని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు బస్సు దిగగా బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. నువ్వు కనుక నాకు చెప్పినట్టుకుంటే నేను ఆపుకుంటే ముగ్గురు నాకు రప్పింది నాకు ఇద్దరు పిల్లలు నేను ఒకటే మాట లేకపోతే నేనన్నా కండక్టర్ అంటే నువ్వు నాతో నాకంటే మాత్రం జగిత్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో రానున్న వారం రోజుల్లో జరగబోయే 25వ వార్షికోత్సవం సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, పూజలు, భజనలు, కీర్తనలతో మందిరం మారుమోగుతుంది.
కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. జల సైనికుడు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాడులు దౌర్జన్యాలకు దిగవద్దని కోరారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురిచేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ను అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యం అన్నారు. ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 1.5 yearsలో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను. భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వై నాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వై నాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి, ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ, ఇండస్ట్రియల్ హబ్, ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి వై నాట్ మచిలీపట్నం. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు హాజీపూర్, లక్ష్మీపేట, దండపల్లి మండలాల్లో ముస్లిం మహిళా సోదరీమణులకు బక్రీద్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు. जो कुछ भी दे रहे प्रेमसागर राव हमारे लिए, गरीबों के लिए एक मसीहा बन के खड़े थे। मियाँ बीवी दोनों बहन बेटे जैसा, बेटे बहू के जैसा, माँ बाप जैसा खड़े के हमारी मदद कर रहे। गरीबों के शादियों में, गरीबों के बच्चों के लिए अच्छे में बुरे में सब में साथ दे रहे। अल्लाह उनको अच्छा रखे। अल्लाह के रसूल से मेरा एक वास्ता है, वादा है, सच्चे दिल से करती हूँ। जोड़े में खुश रहे हमेशा हमेशा के लिए, और हमारे जब तक उन्हें खड़े हमारी जिंदगी जाने से पहले भी दिए ईद मुबारक गिफ्ट, और जीते बाद भी दिए। प्रेमसागर यादव पे शुक्रिया।
ప్రతి సంవత్సరం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి మనందరికీ ఇంటికి అంటే ఖీర్కి సంబంధించిన వస్తువులు అలాగే చీర కూడా ఒకటి బహుమతిగా ఇస్తున్నాము. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రంజాన్ టైంలో మనం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు బక్రీద్ సందర్భంగా ఈ రంజాన్ తోఫా అనేది ఇస్తున్నాం. మీకు చీరలు మాత్రం బతుకమ్మ అప్పుడే మీ ఊర్లో లీడర్స్ ఇచ్చి అందరికి పంపించినాను. మరి మీ వరకు అందినాయా? అందరికి బతుకమ్మ టైంలో చీరలు ఇచ్చిండ్రు. ఇంకా మీకోసం చేయాల్సింది చాలా ఉంది. అంటే మాకు చేతనైనంత వరకు మా దగ్గర ఉన్న దాంట్లో కొంత మీ అందరి కోసం ఇప్పుడు చేస్తున్నాం. అది అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు గత మనం 8 ఏళ్ల నుండి వారి తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పనులనేవి చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ఇంకా మీకోసం చేసేది ఎంతో ఉంది అని చెప్పి ప్రతిరోజు అంటే ప్రేమ్ సాగర్ రావు గారు అయితే ఈ మన నియోజకవర్గాన్ని మన ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా దాని గురించే పనిచేయడము ఆలోచించడము ఇంకా మీకోసం ఇంకా ఏది మంచిగా చేస్తే బాగుంటుంది అన్నదే చూస్తున్నారు. అమ్మ మేము ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తాం, మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాం అని చెప్పేసి మాకు చేతలేనంత వరకు అని ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నారు. తల్లి మీరందరూ ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు అన్న భావంతోనే చేస్తున్నాం. మేమేదో దేవుళ్ళం అనిపించుకోవాలని కాదు, మీ అందరికీ పనిచేయడం మా బాధ్యత అని పనిచేస్తున్నాం. తల్లి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మనకు సరుకులన్నీ వస్తాయి. మాజీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పాపాలు చాలా త్వరగా పండుతాయని, గతంలోని చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూసామని తెలిపారు. శిశుపాలుడి 100 తప్పులు మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని, దాంతో ఒక్కడ అధికార పక్షానిదే ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తమను ఎవరు ఏమి చేయలేరని, అయితే మహా 4 కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. గత కొన్ని రోజులుగా జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఎన్నికల ఫలితాలలో మనస్థైర్యాన్ని కోల్పోవద్దు. మేనిఫెస్టోను పరమ పవిత్రంగా భావించి 99% హామీలు అమలు చేసినాం. ఫలానా పథకం అమలు జరిగిందా లేదా అనేది ప్రజలను అడిగి మరీ టిక్ పెట్టించాం. ప్రజా ఆమోదం పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాం. కానీ ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని జగన్ అన్నారు. ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి?
కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్. వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు కౌన్సిలర్లు చేరుతున్నట్లు సమాచారం. త్వరలోని నూతన మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకుంటారని సమాచారం. కుప్పం పర్యటన ఈ నెల ఆఖరిలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు తీర్థం పిచ్చుకోనున్నారు. సప్లై కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22 7th వార్డు వడ్డీపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm డయా కల్వర్ట్ అక్రాస్ ద BT రోడ్ at సబ్జెక్ట్ నెంబర్ 30 సేమ్ సప్లై అండ్ డెలివరీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్ టు కుప్పం మున్సిపల్ ఆఫీస్. సబ్జెక్ట్ నెంబర్ 31 పల్లారపల్లి రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ చేసుకోవచ్చు. మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. అదే మున్సిపాలిటీకి ఒక రెవెన్యూ రావాలనే ఉద్దేశంతోనే అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మనకి రెవెన్యూ వస్తే మనం ఇప్పుడు ఈ వర్క్స్ అన్ని చేయాలంటే ఏం చేయాలా? రెవెన్యూ అది ఏంటి కాదు రిజిస్టర్ ఆఫీస్ లో జీవో వచ్చింది. రిజిస్ట్రేషన్ చేయాలని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీలు చేయడానికి వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ మోహన్ అధికారులకు మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. డౌన్ అయింది కదా అలా ఐడెంటిఫై అయిందా? ప్రజలకు ఒక 5 కార్డినెన్స్ అయితే ఎఫ్ఐఆర్ చేసి సెవెన్ లాస్ట్ అప్డేట్ శ్రీరాంపూర్ మైండ్ ప్రతి అంబులెన్స్ ఆధారి మన ఎక్కువ ఎక్కడికి పక్కనే వెటర్నరీ ఫిట్ ఫస్ట్ ల్యాటరల్ క్లియర్ చేయాలి. ఈ కాలం ఫిట్ ఫస్ట్ ల్యాటరల్ ఇప్పుడు 0 యాక్సిడెంట్ కావాలని 500 ఉంటుంది. అదే 174 కాంప్లెక్స్ గురించి ఎట్లా వేయాలి, మనకు ఆపరేషన్ చేయాలి నెక్స్ట్
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఈ డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్, దాని తర్వాత ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ కౌంటింగ్ అవన్నీ కొద్దిగా దాంట్లో ఎంగేజ్ అవడం వల్ల క్రైమ్ రివ్యూ ఎలా కొద్దిగా ఎట్లా జరుగుతుంది కొద్దిగా వెనుకబడ్డాక అనిపించింది. అందుకని ఇమీడియట్గా ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసి క్రైమ్ రివ్యూ కానీ దాని తర్వాత సరౌండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, తర్వాత ఎంత ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు బేసిక్స్ టైప్ రావడానికి కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, తర్వాత కేసెస్లో స్పీడప్ చేయడానికి పెండింగ్ కేసెస్ అని, అలాగే మనకి ఇప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి, బిఎన్ఎస్ఎస్ అని, బిఎన్ఎస్ అని, అంటే భారతీయ శిక్షా స్మృతి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్లు అన్నీ రిపీల్ అయిపోయి కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాంట్లో భాగంగా ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రైనింగ్స్లో ఎంతవరకు నేర్చుకున్నారు అన్నీ ఫైనలైజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవ్రీడే విజిబుల్ పోలీసింగ్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అండ్ ఇంక్లూడింగ్ ఏసీపీస్, డీసీపీస్, including myself, whenever there is a time, definitely we'll be on the floor, on the field and do the visible policing. And visible policing will be right from evening to like under 9, 10, 11, 12 వరకు కూడా విజిబుల్ పోలీసింగ్ ఇన్ షిఫ్ట్స్ లాగా విజిబుల్ పోలీసింగ్ పెట్టాలని అనుకుంటున్నాం. అది విజిబుల్ పోలీసింగ్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. దెన్ విల్ టేక్ కేర్ అండ్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ the people's property and their lives, and we are committed for any eventuality. Thank you. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.